వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లపై వైసీపీ ఎమ్మెల్సీ మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ కూటమి సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. జూలై 1న రాష్ట్రపతి రాష్ట్రంలో పర్యటన సందర్భంగా ఆమెకు ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాటుపై మండిపడ్డారు. వాస్తవానికి ఆమెకు ప్రభుత్వ అతిథి గృహంలో బస ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రైవేట్ సంస్థకు సంపదను దోచిపెట్టేందుకు రాష్ట్రపతిని ప్రైవేట్ హోటల్లో బస ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం పరువు పోతోందని పేర్కొన్నారు. అవసరం అనుకుంటే ప్రభుత్వ గెస్ట్ హౌస్లను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని వైసీపీ నాయకులు అమరావతిలో రైతులతో మాట్లాడేందుకు వెళ్తే టీడీపీ గూండాలు దాడులకు పాల్పడి తమపైనే ఎస్సీ/ఎస్టీ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికి తీరని మచ్చను తీసుకువస్తున్నారని వెల్లడించారు. అమరావతిలో అక్రమాలు బయటపడతాయని భయంతో ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశ సంస్కృతికి విరుద్ధంగా బీచ్లు, ఎయిర్పోర్ట్లలో బార్లు పెట్టే ఆలోచనను వ్యతిరేకించారు. ఏపీలో రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు మొదట నష్టపోయేది రైతులేనని పేర్కొన్నారు.